వెల్కమ్ టు సనాతన్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఛానల్కి. మనం ఈ వీడియోలో వసంత పంచమి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపుకుంటాం. దీనిని శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటాం. మాఘ శుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ రోజున సరస్వతీదేవికి పూజ చేస్తాం. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అగును. ఈ వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తాం. ప్రకృతిలో రంగుల వికాసానికి స్వాగతం పలుకుతాం. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి స్వీట్లు, పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పిస్తాం. మన పురాణాల ప్రకారం మాఘమాసం శుక్లపక్ష పంచమి నాడు జ్ఞానదేవత అయిన సరస్వతీదేవి అవతరించింది. అందుకే ఈ రోజును ఆమె జన్మదినంగా భావించి విద్య, విజ్ఞానం, కళల కోసం పూజిస్తాం. శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువును స్వాగతించే రోజు కూడా ఇదే. ప్రకృతిలో కొత్తదనం, రంగుల వికాసం మొదలవుతుంది. అందుకే వసంతుడు, మదన రతీదేవిని కూడా పూజిస్తాం. సరస్వతీదేవి విగ్రహాన్ని పసుపు వస్త్రాలతో అలంకరించి పసుపు, కుంకుమ, గంధం సమర్పించి పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెడతాం. పిల్లలకు ఈ రోజున అక్షరాలు నేర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తాం. ఈ విధంగా వసంత పంచమి జ్ఞానం, సృజనాత్మకత, కొత్త ప్రారంభాలకు ప్రతీకగా నిలుస్తోంది.